పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం. శని వక్రగతి అంటే శని వక్రించి ఉన్నాడు. 29 జూన్ 29 నుండి శని కుంభంలో ఉన్నటువంటి శని రెక్టోగ్రేడ్ అయ్యాడు 29 నుంచి. అంటే ఇది 4.5 నెలలు 4 నెలల 16 రోజుల వరకు రెక్టోగ్రేడ్లు అయి శని ఉండడం జరుగుతుంది. అయితే ఈ రెక్టోగ్రేడ్ వక్రస్థితి పొందినటువంటి శని వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, 12 రాష్ట్రాల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. శని ఆయుష్ కారకుడు, కర్మ కారకుడు అయిన శని. అంటే మీరు ఎన్నో జన్మలు ఎత్తుతూ చేస్తున్న కర్మను మొత్తం లెక్కలు వేసి ఏ జన్మలో ఏ కర్మ అనుభవించాలనేది జీవునికి కర్మను సిద్ధింపజేసేది శని భగవానుడు. శని భగవానుడు ఆయుష్ కారకత్వం ఆయనకే ఉంది, రోగ కారకత్వం ఆయనకే ఉంది, దుఃఖ కారకత్వం కూడా శని భగవానికే ఉంది. ఇక మనము అందంగా ఉండటానికి, అందవిహీనంగా ఉండటానికి కూడా శని భగవానుడే కారకత్వం వహిస్తాడు. ఇక మనిషి ఒకరిని భయపెట్టాలన్నా, ఒకరిపై దాడి చేయాలన్నా కూడా శని కారకత్వం ఉంటుంది. అంటే శని విచారత్వం, దుఃఖత్వం మరియు రోగత్వం కూడా శని కారకత్వం ఉంటుంది. ముఖ్యంగా ఆయుష్ కారకుడు, మన ఆయుష్ నిర్ణయం చేసేది కూడా శని. ఇక ప్రజలను మోసం చేయాలన్నా, మోసకారితనము, మోసకారి లక్షణాలు ఉండేది కూడా శని కారకత్వంలోకి వస్తాయి. ఇక శని ఆయిల్ వ్యాపారాలు, నూనెకు సంబంధించినట్టు వ్యాపారం చేయడం, బిజినెస్ ఆయిల్ వ్యాపారాలు మరియు ఆయిల్ ఫ్యాక్టరీలు, ఆయిల్కు సంబంధించిన ప్రతి వస్తువు, ప్రతి వ్యాపారికి కూడా శని కారకత్వం వహిస్తాడు. ఇక ఇనుము వ్యాపారం, హార్డ్వేర్ కానీ, స్టీల్ కానీ, మరి ఐరన్ ఫ్యాక్టరీస్ నిర్మించడం, పెద్ద పెద్ద ఇనుముకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఫ్యాక్టరీలు ఉండడం కూడా శని కారకత్వంలోకే వస్తాయి. ఎవరైతే ఆయిల్ కానీ, ఆయిల్ రంగంలో కానీ, ఫ్యాక్టరీ ఐరన్ స్టీల్ రంగంలో కానీ వారు బాగా పైకి వస్తున్నారు, బాగా వాళ్ళ బిజినెస్ అవుతుందంటే శని బాగా ఉంది వారి జన్మజాతకంలోని అర్థం. కొంతమంది మద్యపానం, వైన్ షాపులు లేకుండా ఈ కళ్ళు దుకాణాలు కానీ, మద్యానికి సంబంధించిన కారకత్వాలు మొత్తం శని కారకత్వంలోకి వస్తాయి. ఓ వ్యక్తి జూదం ఆడుతున్నాడు అంటే అది కూడా శని కారకత్వంలోకి వస్తుంది. ఇప్పుడు ఈ చెప్పిన ఈ వ్యాపారాలన్నింటిలో కూడా శని భగవాను యొక్క దయ వారిపై ఉంది. వారి జన్మజాతకంలో శని బాగున్నందువల్ల వారు ఈ మద్యం కానీ, ఈ స్టీలు ఐరన్ ఫ్యాక్టరీలో కానీ, ఆయిల్కు సంబంధించిన విషయాల్లో కానీ, ఈ ఇనుముకు సంబంధించిన ప్రతి వ్యాపార రంగంలో వీళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారంటే వారు శని భగవానుని అనుగ్రహం వారిపై ఉందని అన్న అర్థం. హోటల్స్ కానీ, పబ్బులు కానీ, పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ, ఇక మాంస విక్రయం, మటన్ షాప్ కానీ, చికెన్ షాప్ కానీ, మాంస విక్రయాలు చేయడం, లేక ఇవన్నీ కూడా శని భగవాని కారకత్వంలోకి. ఇంట్లో పెద్దవారు చెప్పినట్టు పాత ఇనుప సామాను కానీ, ఇంట్లో పాత వస్తువులు, పాత బట్టలు కానీ అవన్నీ ఆయన కారకత్వంలోకే వస్తాయి. అంటే ఇంట్లో ఉంచుకోకూడదని అంటారు. అంటే ఇవన్నీ శని కారకత్వంలోనే ఉంటాయి. ఇక మద్య విక్రయం, మద్యం అమ్మడం, ఇవి ఎక్కువ జూదమాడే వారికి కూడా శని కారకత్వమే ఉంటుంది. ఇక అష్టమంలో శని ఉండడం అంటే ఎవరెవరి జన్మజాతకంలో, వ్యక్తిగత జన్మజాతకాన్ని బట్టి మరి కొందరికి శుభుడు అవుతాడు, కొందరికి పాపి అవుతాడు. అష్టమ శనిలో జన్మించినప్పుడు కష్టాలు, నిష్ఠూరాలు, చాలా విచారకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి విషయాల్లో కానీ, ఈ త్వరగా ఆయుష్ క్షీణం కావడం కానీ, త్వరగా చావును ప్రసాదించడం కానీ ఇవన్నీ జరుగుతుందంటే వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. అష్టమంలో శని ఉన్నట్లయితే చాలా కష్టాలు పెడుతూ వీరికి జీవితకాలం కూడా ఎక్కువ ఇవ్వడం, మరి వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పొచ్చు. ఇక శనికి ముఖ్యంగా
12 రాసుల్లో మకర కుంభాలు స్వక్షేత్రాలు. అంటే శని అన్ని గ్రహాల కంటే నిదానంగా సంచరించే గ్రహము. శని మందహ అంటారు. అంటే శని నిదానంగా ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు మకరంలో ఉన్న శని కుంభంలో ఉండడం జరిగింది ఒక 11 నెలల నుంచి. ఇంకొక 14 నెలల వరకు కుంభంలోనే ఉండడం జరుగుతుంది. అంటే మీనరాశి వారికి, మకర రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నట్టు లెక్క. అప్పుడు శని 29 తారీఖు నాడు 29th శని వక్రగతి చెందడం జరిగింది. కుజుడు మేషంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. జూలై 13 తారీఖు వరకు, 13 తర్వాత మేషం నుంచి వృషభంలోకి మారడం జరుగుతుంది. అంటే ఇప్పుడు శని వక్రగతి పొందినటువంటి శని వక్ర దృష్టితో కుజుని చూడడం జరుగుతుంది. దీనివల్ల దేశంలో చాలా వరకు అల్లర్లు, కొట్లాటలు జరగడం, మరియు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి అనుకోకుండా చాలా సంఘటనలు ఎదుర్కోవడం జరుగుతాయి. ఇక గవర్నమెంట్ ప్రభుత్వ రంగంలో కూడా కొన్ని కొత్త ఆలోచనలు, ప్రభుత్వ నిర్ణయాల వల్ల కూడా గొడవలు రావడం జరుగుతుంది. ఇక మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు వివాదాల్లో కానీ గొడవల్లో కానీ వెళ్లకుండా ఉండడం చాలా ఉత్తమం. వక్రించిన శని దృష్టి కుజునిపై ఉండడం కొంచెం ప్రమాదకరమే. వక్రించిన శని చతుర్థ దృష్టితో కుజుని చూడడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, మిలిటరీ రంగంలో కానీ, ఇక ఫ్యాక్టరీ రంగంలో పనిచేస్తున్న మేషరాశి వారు కానీ, ఐరన్కు సంబంధించినటువంటి ఓనర్లు కానీ, వారి ప్రొపరేటర్లు కానీ కొంచెం జాగ్రత్తగా, మేషరాశి వారు జాగ్రత్తగా. కుజుడు స్వక్షేత్రంలో ఉన్న రెక్టోగ్రేడ్ అయినటువంటి శని వక్ర దృష్టి చూడడం అనేది ఇది చాలా సమస్యాత్మకంగానే ఉంటుంది. అంటే వక్ర దృష్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మామూలుగా చూడడం వేరు, తీక్షణంగా చూడడం వేరు. అయితే వక్రించిన శని చూడడం వలన పోలీస్ డిపార్ట్మెంట్లోను, మిలిటరీ రంగంలోను, ప్రభుత్వంలోను కొన్ని అల్లాలు జరగడం, మరి మేషరాశి వారికి కూడా వివాదాల్లోకి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. మీరు వెళ్లకుండా కొన్ని వివాదాలు వస్తే మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది. మరియు మోటార్ రంగంలో మీరున్నా కూడా డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యవర్తిత్వంలోకి వెళ్ళడం కానీ, ఈ గృహ నిర్మాణాలు కానీ, కొత్త గృహ నిర్మాణాలు కానీ కొంచెం మీరు వాయిదా వేస్తేనే చాలా బాగుంటుంది. మేషరాశి వారికి మీరు వాహనాలు కొనాలన్నా, అమ్మాలన్నా కొంచెం వాయిదా వేసుకోవాలి. ఏదన్నా రియల్ ఎస్టేట్ రంగంలో మీరు పెట్టుబడులు పెట్టాలన్నా కూడా కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సంతానం విషయంలో కూడా నవదంపతులు కానీ, సంతాన విషయంలో మీరు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంచెం ఆలస్యం కావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. వక్రగతి పెట్టినటువంటి శని వక్రదృష్టితో కుజుని, స్వక్షేత్రంలో ఉన్న కుజుని చూడడం ద్వారా మీకు అల్లర్లు, గొడవలు ఎక్కువగా కావడానికి ఆస్కారం ఉంది. అయితే మీ ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తగా, ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తే చాలా మంచిది. ఇక వృషభం వారికి ఎలా ఉంటుందంటే, వృషభ రాశి వారికి ఉద్యోగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేయడం, లేదా మీరు దూరంగా ట్రాన్స్ఫర్లు కావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక వివాహ విషయంలో మీరు కొద్దిగా వాయిదా వేసుకుంటే చాలా మంచిది. వివాహానికి సరైన సమయం కాదు. ఇక మీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. మీకు అనుకున్నటువంటి లోన్స్ కానీ, ధనము సహాయం చేయడం, ఎవరైనా ధన సహాయం అడిగినా కూడా మీకు అందుతుంది. కానీ మీరు చేసే కార్యక్రమాలు మాత్రం ఆలోచించి, వ్యవహరించి చేయండి. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వెళ్ళాలన్నా కూడా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు, కానీ కొద్దిగా ఆలోచించి ముందడుగు వేయాలి. ఇంకా మొత్తంగా చూసుకుంటే మీ ఆరోగ్యం పర్వాలేదు, కొంచెం జాగ్రత్త కూడా అవసరం, చాలా ముఖ్యం. ఇక మిథున రాశి వారికి శని వక్రించడం ద్వారా మీకు ప్రాపర్టీస్ మంచి లాభాన్ని చేకూరుస్తాయి. మీకు మీ తాతల తండ్రుల నుంచి వచ్చే ప్రాపర్టీస్ కానీ,
మీరు సంపాదించినటువంటి ప్రాపర్టీస్ కానీ మీకు మంచి అనుకూలత, వాటిపై ఉన్న కోర్టు కేసులు కానీ ఏమైనా వివాదాలు ఉంటే త్వరలోనే తీరిపోవడం జరుగుతుంది. ఇక మీకు విదేశీ అవకాశాలు విద్యార్థులకు కానీ మీరు విదేశాలు వ్యాపారం చేయాలన్నా ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వారు కూడా మీకు విదేశీ యోగం చాలా బాగుంటుంది. ఇక మిగిలిన వివాదాల్లో కానీ మధ్యవర్తిత్వంలో కానీ మీ జాయింట్ ప్రాపర్టీస్లో అన్నదమ్ములతో కానీ వ్యవహరించినప్పుడు మీరు కాస్త తగ్గుండడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వక్రగతి శని వల్ల ఈ 4.5 నెలల్లో కర్కాటక రాశి వారికి మీరు వ్యాపార రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మీరు ఇతర ఏ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు, చాలా బాగానే ఉంది. ఇక మీరు మధ్యవర్తిత్వంలోకి వెళ్ళకుండా ఉండడం, ఆరోగ్యం బాగానే ఉంటుంది. సడన్గా అప్పుడప్పుడు మీకు ఇబ్బందులు ఎదురవుతాయి, కొంచెం జాగ్రత్త వహించండి. ఇక మీరు పెట్టుబడులు పెట్టడం కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా బాగానే ఉంటుంది. కానీ పార్ట్నర్షిప్ రంగంలో చాలా జాగ్రత్త వహించండి. మీకు విదేశీ యోగం కాస్త ఆలస్యం అనే చెప్పొచ్చు. సింహరాశి వారికి సప్తమైన శని 6th హౌస్కు వక్రించడం ద్వారా మకరంలోకి కొద్దిగా జరిగినట్టు మనకు కనిపిస్తుంది. అంటే 6th హౌస్ షష్టమ భావానికి ఉన్న కారకత్వాలు ఉన్నటువంటివి సింహరాశి వారికి కలుగుతాయి. అంటే సప్తమాధిపతి అయినటువంటి శని సింహరాశి వారికి వివాహం విషయంలో దగ్గరకు వచ్చినటువంటి వివాహం కానీ ఈ ప్రేమ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం కూడా వివాహం కానీ ఇలాంటివన్నీ ఆలస్యం కావడం, వాయిదాలు వేయడం జరుగుతుంది. ఈ ప్రేమ వివాహం మీ ప్రేమ కూడా ఫలించకపోవడం, వాయిదాల పద్ధతిగానే ఉండిపోవడం జరుగుతుంది. పార్ట్నర్షిప్లో చాలా బాగానే ఉంటుంది. కానీ పెట్టుబడులు పెట్టే విషయంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఇక మీకు కోర్టు కేసులు ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా చాలా ఆలస్యం కావడం, ఎక్కువగా డబ్బులు వెచ్చించి ఎక్కువగా తిరగడం అంటూ జరుగుతుంది. సింహరాశి వారికి వివాహానికి ఇది కరెక్ట్ సమయం కాదు. ఇక మీరు ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించండి. సింహరాశి వారికి వ్యాపారంలో మంచి లాభం రావడం, మీరు పెట్టిన పెట్టుబడి కంటే 4 అంతలు ఎక్కువగా మీరు ఆర్జించడం జరుగుతుంది. ఇక వీరికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడం, ఉద్యోగాల్లో అవకాశాలు రావడం సింహరాశి వారికి బాగా. సింహరాశి వారు భూములు, ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఆలోచించాలి. ప్రేమ వివాహంలో కూడా మీరు తగిన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడులు పెట్టడంలో కూడా మీరు కొద్దిగా ఆలస్యం చేస్తేనే చాలా బాగా. కన్యా లగ్నం వారికి అంటే కన్యా రాశి వారికి ముఖ్యంగా పంచమ షష్టాధిపతి అయినటువంటి శని వక్రగతి చెందడం ద్వారా మీకు వ్యాపారంలో కానీ మంచి ఆర్థికంగా మీకు చాలా బాగా పుంజుకుంటారు. మీరు ఆర్థిక పరంగా ఒక మంచి స్థాయిలోకి రావడం జరుగుతుంది. ఈ తండ్రి గారి ద్వారా కానీ మీ గురువుల ద్వారా కానీ మీకు బాగా డబ్బు విషయంలో ఆర్థికంగా బాగా లాభాలు చేకూరుతాయి. కన్యా రాశి వారు, కన్యా లగ్నం వారు మీరు మీ సిబ్లింగ్తో బాగా నష్టపోవడం, అంటే అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములతో మీరు ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా ఉద్యోగ వ్యాపారంలో ఏదైనా పెట్టుబడిలో కానీ నష్టం జరగడం, లేకుంటే వాళ్ళతో వివాదాలు రావడం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు చాలా బాగుంటాయి. మీరు ఆర్థికంగా బాగా మీకు డెవలప్మెంట్ ఉంటుంది. మీరు మధ్యవర్తిత్వంలో మీరు రియల్ ఎస్టేట్ కానీ మీరు ఇతర రంగంలో మధ్యవర్తిత్వం ఉన్నట్లంటే చాలా జాగ్రత్త ఉంచాలి. ఇక మీరు వివాహంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. మీరు ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వారికి కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా మీరు చేయండి. ఎందుకంటే కన్యా లగ్నం వారికి ఈ రెక్టోగ్రేడ్ అయిన శని మకరంలోకి వస్తున్నాడు కాబట్టి 4.5 నెలలు ఇక మీరు జాగ్రత్త. తులా లగ్నం వారికి, తులా రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల బాగా కలిసి రావడము, ఇక విదేశీ యోగం బాగా ఉంది. మీకు వ్యాపార రంగంలో కూడా చాలా బాగా. తులారాశి వారు ముఖ్యంగా వివాహ విషయంలో కానీ వివాహ
మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ ప్రేమ వివాహంలో కానీ కొత్త వ్యాపారాలు చేయాలన్నా ఇక పెట్టుబడులు పెట్టడంలో కానీ కొంచెం జాగ్రత్త వహించి చేయాలి. ఎందుకంటే 12లో కేతు ఉన్నందువల్ల కేతువుకు అధిష్టాన దేవత వినాయకుడు కాబట్టి వినాయకుడికి అర్చన మరియు వినాయకుని అష్టోత్తర నామావళి కేతువుకు గ్రహశాంతి ఒకసారి చేసి మీకు ఉన్నటువంటి సమస్యలకు కొంచెం అడ్డు ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ 12లో కేతువు తులారాశి వారికి ఉన్నాడు కాబట్టి కేతువు గ్రహశాంతి లేదా కేతువు అధిష్టాన దేవత వినాయకునికి అష్టోత్తర నామావళి లేదా అర్చనలు చేస్తే మీకు ఆ సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడతారు. అయితే సమస్యలు అడ్డంకులు ఏర్పడతాయి. ఇవి చేస్తూ మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. తులారాశి వారు జాగ్రత్త వహించేది ఏంటంటే డబ్బు విషయంలో మరియు వివాహం విషయంలో ఇన్వెస్ట్ చేసే విషయంలో మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇంకా తులారాశి వారు అగ్రిమెంట్ కానీ రుణాలు చేసే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా ఆలోచించి కార్యక్రమాలు చేయడం. తులారాశి వారికి పంచమంలో ఉన్న శని అర్ధాష్టమ శనిలోకి మారుతున్నప్పుడు మీరు కన్స్ట్రక్షన్స్ కానీ బిల్డర్గా కానీ ఏదైనా కొత్త నూతన గృహాలుగా నిర్మించాలన్నా కొనాలన్నా కూడా కొంచెం మీరు ఆలస్యం చేయడం చాలా మంచిది. ఎందుకంటే వక్రి రెట్రోగ్రేడ్ అయినటువంటి శని మీకు అష్టమ శనిగా కూడా కొంచెం ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి మీరు నూతన నిర్మాణాలు గృహాను క్రయ విక్రయాల్లో జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే మీకు రాశి వారికి కానీ ముఖ్యంగా అష్టమ శని అంటే అర్ధాష్టమ శని ఉంది. మీకు అర్ధాష్టమ శనిలో శని రెట్రోగ్రేడ్ అయినందువల్ల అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడం ప్రారంభిస్తుంది. అంటే భార్యాభర్తల మధ్యన ఉన్న వివాదం కొట్టాటలు కానీ గొడవలు చాలా తగ్గిపోయి మీ భార్య వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావడం, భర్త వెళ్ళినా కూడా మీరు కాంప్రమైజేషన్ కావడం, ఒక అభిప్రాయానికి రావడం అంటూ జరుగుతుంది. వివాహ విషయంలో కూడా చాలా రోజులుగా జాప్యంగా ఉన్నటువంటి మీ నిర్ణయాలు త్వరగా సడలిపోయి వివాహ సంబంధాలు కుదరడం, ప్రేమ వివాహం కూడా కలిసి రావడం చాలా బాగుంటుంది. అంటే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది రెట్రోగ్రేడ్ అయినందువల్ల. ఇక వీరికి వివాహ విషయంలో చాలా బాగుంటుంది. భార్యాభర్తల విషయంలో కూడా గొడవలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. శని వక్రించడం ద్వారా వృశ్చిక రాశి వారికి ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ భూములు కానీ వేరే ఇతర వస్తువులు కానీ అమ్ముకోలేని స్థితిలో ఉన్నటువంటి అమ్ముడుకోవడం, ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి రావడం జరుగుతుంది. శని వక్రగతి వల్ల వృశ్చిక రాశి వారికి పూర్వీకుల ప్రాపర్టీస్ కానీ చిరాస్తుల నుంచి కానీ లాభం కలగడం జరుగుతుంది. మీరు సంతాన విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అప్పుల విషయంలో కూడా చూసి చేయడం ద్వారా చాలా జాగ్రత్త వహించాలి. అప్పుల విషయంలో ధనస్సు రాశి వారికి శని వక్రగతి వల్ల మీకు ఆర్థికంగా మధ్య రకంగానే ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా, ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా, మరియు ఏదైనా టీచింగ్ రంగంలో కానీ ఏదైనా వృత్తిలోకి మారాలన్నా, ఏదైనా కోర్సులు చేయాలన్నా, మరి అప్పులు చేయాలన్నా కూడా చాలా జాగ్రత్త వహించాలి. ధనస్సు రాశి వారికి శని వక్రగతి వల్ల ఏ లాభం జరుగుతుందంటే ఎప్పటి నుంచో సంబంధాలు చూడడం, వివాహం ఆలస్యం కావడం, ఇవి బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో కూడా అని వ్యాపారంలో కూడా కానీ మీరు ప్రమోషన్స్ రాలేకపోవడం చాలా ఎదురు చూస్తున్నా కూడా ఈ కాలం మీకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. మకర రాశి వారికి అంటే స్వక్షేత్రం శని స్వక్షేత్రం తనుభావంలోకి శని రెట్రోగ్రేడ్ అయి రావడం. అంటే ధనభావంలో ఉన్న శని తన బాడీ అంటే తనుభావంలోకి రావడం ద్వారా ఇన్ని రోజుల నుంచి మీరు ఆర్థికంగా చాలా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఇప్పుడు వేరే రకమైనటువంటి సమస్యలు రావడం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు రావడం చాలా బాగుంటుంది. వివాహ విషయంలో కూడా చాలా బాగానే ఉంటుంది. స్నేహితులు మీకు సహాయం చేయడం, ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ కావడం జరుగుతుంది. మకరం వారికి సిబ్లింగ్ ద్వారా అంటే రక్త సంబంధికులతో కానీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళతో కానీ ఏదైనా విషయంలో తెలిసి తెలియక మీరు పెట్టుబడులు పెట్టడం, ₹1 పెడితే ₹1,00,000 వస్తున్న
వస్తాయని చెప్పేసి మీరు అలాంటి దాంట్లో వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది. మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి రక్త సంబంధికులతో చిన్న వివాదాలు కానీ, కోర్టుకు సంబంధించిన విషయాల్లో కానీ, గొడవలు కానీ రావడానికి చాలా ఆస్కారం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తగా వహించాలి. ఇక కుంభంలో ఉన్న శని అంటే మకర కుంభాలు శని స్వక్షేత్రాలు అయినా ప్రస్తుతం శని కుంభంలో ఉండడం జరిగింది. ఇక కుంభంలో ఉన్నటువంటి శని రెట్రోగ్రేడ్ అయ్యి మకరంలోకి కొద్దిగా వెళ్తున్నా మీకు ఆగిపోయిన చదువు ముందుకు సాగడం, తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా బాగుంటుంది. ప్రాపర్టీస్ విషయంలో కానీ చాలా రోజులుగా వివాదంలో ఉన్న గృహ సంబంధమైనటువంటి వివాదాలు ఒక కొలిక్కి రావడం, దాని ద్వారా ఆర్థికంగా మీకు సహాయం అందడం జరుగుతుంది. వీరికి వాహనాలు వల్ల లాభం, మంచి భాగ్యస్తులు భాగ్యం కలగడం, వాహనాల ద్వారా బాగా డబ్బులు ఆర్జించడం అంటూ జరుగుతాయి. ఇక మీరు కుంభరాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త, కుంభరాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్ మార్కెట్స్ చేసినట్లయితే మీరు చాలా జాగ్రత్త వహించాలి. షేర్ మార్కెట్లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే సడన్గా అది పడిపోవడం కానీ, లాస్ అవ్వడం కానీ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లం, మనస్పర్ధలు తీవ్ర స్థాయిలోకి వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంది. మీరు కొంచెం తగ్గి ఉన్నట్లయితే, మౌనం వహించినట్లయితే చాలా బాగుంటుంది. ఇక దూరంలో ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతుంది. అయితే మాటల యుద్ధం కొంచెం మిమ్మల్ని బాధ పెట్టినా మీరు తగ్గి ఉండడం చాలా. అంటే కుంభరాశిలో ఉన్న శని వెనక్కి వెళ్తున్నందువల్ల వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ చాలా జాగ్రత్త ఉండాలి. ఈ కొట్లాటలు గొడవలు సర్వసాధారణంగా ఉంటాయి, కానీ దీనివల్ల కొంచెం పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త వహిస్తేనే చాలా బాగుంటుంది. ఇక ముఖ్యంగా చివరగా మీనరాశి వారికి భార్య కానీ భర్త కానీ వారికి ఫైనాన్స్గా కొంచెం గ్రోత్, కొంచెం మంచి డెవలప్మెంట్, కొత్త వ్యాపారాలు చేయడం కానీ, ఈ ప్రమోషన్స్ రావడం కానీ, దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ అలా అవకాశాలు వస్తాయి. ఇక మీకు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో కానీ, మరి ఇన్సూరెన్స్లు కానీ, షేర్ మార్కెట్స్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీనరాశి వారు కెరియర్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం కానీ ఉద్యోగం కానీ మీరు మారడం అంత బాగుండదు, ఎందుకంటే ఇది కలిసి రాదు. మీకు వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ ఉద్యోగ రంగంలో ఉన్నవారు కానీ కెరియర్ను చాలా ముఖ్యంగా చూసుకోండి. స్నేహితుల వల్ల గొడవలు రావడం, మనస్పర్ధలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా రక్త సంబంధికులు అంటే సిబ్లింగ్, అక్క చెల్లెళ్ళు వీరి మధ్యలో మనస్పర్ధలు కూడా రావడం మీనరాశి వారికి జరుగుతాయి. ఇవి కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీనరాశి వారి ద్వాదశ రాశుల్లో నేను చెప్పినటువంటి ఈ రాశుల వారు తీసుకోవాల్సిన పరిహారం, శని కుజునిపై దృష్టి ఉన్నందువల్ల ఇలాంటి సమస్యలు రావడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది, కొన్ని రాష్ట్రాల వారికి మధ్యస్థంగా, ఇంకొన్ని రాష్ట్రాల వారికి అధోముఖంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా కుజ శని గ్రహశాంతులు, అధిష్టాన దేవతకు గ్రహశాంతులు కానీ మంత్ర ఉచ్చారణతో అధిష్టాన దేవత అర్చనలు చేయించడం, వారి అష్టోత్తర నామావళి చదవడం ద్వారా చాలా వరకు పరిహారం జరుగుతుంది. ఇక కుజునిపై శని దృష్టి ఉండడం, వక్ర దృష్టి ఉండడం ద్వారా చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కాలభైరవ అష్టకం తప్పకుండా చదవడం, కాలభైరవ అర్చనలు, కాలభైరవునికి ఈ మంత్రోచ్చారణ చేయడం చాలా మంచి పరిహారం. ఈ శని వక్రగతి వల్ల ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా కుజునికి గ్రహశాంతి, శనికి గ్రహశాంతి, వారి అధిష్టాన దేవతలకు మంత్రోచ్చారణ, ధ్యాన జపాలు ముఖ్యంగా చేసుకోవాలి. చేసుకున్నట్లయితే పరిహారం ద్వారా చాలా వరకు సమస్యల నుంచి మీరు అడ్డుకట్ట వేయడం, ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. వక్ర దృష్టి 4 నెలల 15 రోజులు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 నెలల 15 రోజుల్లో ఇలాంటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. సర్వజన సుఖనో భవంతు. స్వస్తి.